మంత్రసిద్ధి జరిగి దేవతా సాక్షాత్కారం కలిగినప్పుడు మన అనుభూతి అనేది ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అసలు ఈ అనుభూతిని ఇది అనుభవిక వేద్యం, అనిర్వచనీయం. మన మాటలతో మనం చెప్పలేం. మనకు కొన్ని విషయాలు తెలియవు. ఇక్కడ ఇవాళ రోజున ఆ దేవత యొక్క సాక్షాత్కారం జరుగుతుంది, అలా ఉన్నది అనుకోండి. ఆ రోజున మీకు ఆ ఉదయం నుంచే జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చెప్పడం కూడా సాధ్యం కాదు. అది కేవలం అనుభవిక వైద్యం అంతే. ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్పించి మనం చెప్పలేం. నా యొక్క అనుభవంలో నన్ను చెప్పమంటే, ఆ రోజు ఉదయం నుంచే అక్కడ ప్రతి వస్తువులను ఒక కొత్తదనం అనేది కనిపిస్తుంది. ఏమిటి ఆ కొత్తదనం? తెలియదు. గాలి లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి చెట్ల ఆకులన్నీ కూడా బాగా కదులుతూ ఉంటాయి. హోమగుండం చుట్టూ ఉన్నటువంటి కాగితాలన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. ఎందుకు ఎగురుతున్నాయో తెలియదు. ఏదో కొత్త స్వరాలు మీకు వినిపిస్తూ ఉంటాయి. రోజు ఉన్నట్టుగా సహజంగా ఉండదు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితిని చెప్పడానికి మన మాటలు సరిపోవు. అసలు మనకేం తెలియదు, మనం చెప్పలేం. ఇవాళ ఏదో జరుగుతుంది అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ఒక రోజున నేను మామూలుగా ఆ రోజున హోమానికి వెళ్ళాను. హోమానికి కూర్చున్నాను.